జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణ్యము 11వ దశకం. క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యః సనకాదయస్తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేశ. గురువాయూర్పురాధీశ, ఈ విధముగా చరాచర సృష్టి అనుదినము జరుగుచుండినది. ఒకనాడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందాది మహర్షులు నిన్ను దర్శించుకొనవలెనని కుతూహలముతో వైకుంఠమునకు వచ్చిరి. మనోజ్ఞన శ్రేయస కాననాద్యైః అనేకవాపి మణిమందిరైశ్చ అనోపమంతం భవతో నికేతం మునీశ్వరః ప్రాపురతీత కక్ష్యాః. స్వామి, మీరు నివసించుచూ ఉన్న వైకుంఠములోని నైశ్రేయసము అను పేరుగల గొప్ప ఉద్యానవనము ఉన్నది. ఇట్టి ఉద్యానవనములు ఎన్నయో అచట ఉన్నవి. అట్లే అనేకమైన దిగుడు బావులు ఉన్నవి. అచట ఉన్న భవనముల అన్నీయు మణిరత్న ఖచ్చితములతో చేసి ఉన్నవి. అటువంటి నీ వైకుంఠములోని కక్ష్యాలన్నీయును గడిచి సాటిలేని సౌందర్యము కల నీ భవనోత్తమమును ఆ సనకాది మహర్షులు చేరుకొనిరి. భవద్దిదృక్షోన్ భవనం వివిక్షోన్ త్వస్థౌ జయస్తాన్ విజయోప్యరుంధాం తేషాంచ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్. సనక సనందాది మహర్షులు నీ దివ్య దర్శనమును చేసుకోవలనని నీ మహాభవనములోనికి ప్రవేశింపగోరుచుండగా అచటి ద్వారపాలకులైన జయుడు విజయుడు అనువారు వారిని అడ్డగించిరి. అందువలన ఆ మహర్షులకు మిక్కిలి కోపం కలిగినది. స్వామి, ఇది అంతయు నీ ప్రేరణ వలనే జరిగినది. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువం దైత్యగతిం భజేతం ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నో స్త్వితి నేమతుస్తాన్. జయ విజయులారా, దుష్టులైన మీరు ఈ వైకుంఠలోకమున తగని విధముగా ప్రవర్తించినందున రాక్షసులైపోదురుగాక అని వారు శపించిరి. స్వామి, నిన్ను సదా ఆశ్రయించుకొని ఉండెడు జయ విజయులు తమ తప్పును గుర్తించి శ్రీహరి స్మృతి మాత్రం నశింపకుండా తమను అనుగ్రహించుడని మహర్షులను వేడుకొనిరి. తదేతదజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష ఖగేశ్వరం సార్పితచారుబాహుః ఆనందయస్తామభిరామమూర్త్యా. కమలలోచన, గురువాయూర్పురాధీశ, జయ విజయులు చేసిన కర్మయు మహర్షులు వారు శపించిన విషయం అంతయు నీకు తెలిసినది. అందువలన లక్ష్మీదేవి ఒంటరిగా గరుడ్మంతునిపై అందమైన నీ బాహువుల నుంచి నీ దివ్య సుందరమైన విగ్రహము చేతను సనక సనందాది మహర్షులు అందరూ ఆనందపరచుచు వారున్న ప్రదేశమునకు నీవు స్వయముగా వచ్చితివి. ప్రసాద్యఘేర్భిస్తువతో మునీంద్రః అనన్యనాథావధ పార్షదౌ తౌ సంరంభయోగేన భవైస్త్రిభిర్మాం ఉపేతమిథ్యాత కృపం న్యగాధీః. ప్రభు, నీ దివ్య సుందర రూపమును సందర్శించిన సనక సనందాదులు ఆనందాతిరేకమున నిన్ను స్తుతించుచుండగా నీ మధురాతి మధురమైన మాటలచే వారిని సంతోషపెట్టితివి. అట్లే నిన్ను సదా ఆశ్రయించి ఉన్న జయ విజయులతో మీరు వైరభక్తితో నన్ను సేవించుచు 3 జన్మలెత్తిన తరువాత నా దగ్గరకు ఒత్తురు అని అనుగ్రహముతో పలికితివి. త్వదీయభృత్యా వధకాశ్యపాతౌ సురారివీర ఉదితౌ ద్వౌ సంధ్యా సముత్పాదన కష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమా వివాన్యౌ.
స్వామి, నీ సేవకులైన జయ విజయులు కశ్యప మహర్షికి దితికి రాక్షస వీరులై జన్మించినారు. వారు రాక్షసుల కాలమైన సాయం సంధ్య సమయమందు తల్లి గర్భమున పడినందువలన దుర్మార్గులైరి కవలలుగా జన్మించి ఆ రాక్షసులు మిగుల లోక భయంకరులుగా ఉండిరి. హిరణ్యపూర్వః కశిపుః కిలైకః పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీతః ఉభౌ భవన్నాథమశేషలోకం వృషాన్యరుంధాం నిజవాసనాంధౌ. దితికి కశ్యప మహర్షికి జన్మించిన ఆ రాక్షసుల్లో ఒకడు హిరణ్యకశిపుడు, మరి ఒకరు హిరణ్యాక్షుడు. వారు పుట్టగానే వారి పూర్వజన్మ వాసన జ్ఞానములను కోల్పోయి హీనులైరి. అందువలనే నీ ఆధీనములో ఉన్న సమస్త లోకములను వారు మిక్కిలి భయపెట్టసాగిరి. తయో హిరణ్యాక్ష మహాసురేంద్రో రణాయ ధావన్ననవాప్తవైరి భవత్ప్రియాంక్ష్మాం సలిలే నిమజ్య చచార గర్వాత్ వినదన్ గదావాన్. ఆ రాక్షసులలోని చిన్నవాడైన హిరణ్యాక్షుడు కండకావరం వలన మిక్కిలి గర్వించి గదమును మాత్రమే ఆయుధముగా తీసుకొని దేవదానవులు మొదలైన వారి నందరినీ ఓడింపసాగెను. అందువలన తనతో యుద్ధము చేయగలిగిన వాడు ఈ ప్రపంచమున ఎక్కడ కూడా లేడు అన్న గర్వముతో నీ ప్రియురాలైన భూమిని సముద్రంలో ముంచి గర్జించుచు ప్రపంచమంతా తిరగసాగెను. తతో జలేషాత్ సదృశం భవంతం నిశామ్య బభ్రామగవేశయం స్త్వాం భక్తైక సదృశ సకృపానిధే త్వం నిరుంధిరోగాన్ మరుదాలయేష. ఈ విధముగా హిరణ్యాక్షుడు మహాగర్వముతో తిరుగుచూ ఉన్నప్పుడు జలాధిపతి అయిన వరుణుడు అతనితో, నీతో యుద్ధము చేయగలిగినవాడు, నీకు సమానమైన వాడు శ్రీహరియే అని తెలిపెను. అందువలన హిరణ్యాక్షుడు నిన్ను వెదకసాగినాడు. నీవు నీ భక్తులకు మాత్రమే కనిపించువాడువు. అట్టి మహామహిమ కలవాడువు, దయా సముద్రుడువు, గురువాయూర్పురాధీశ శ్రీమన్నారాయణ, నీవు నా యొక్క రోగములన్నిటినీ దయచేసి తొలగించుము. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఉత్పత్తి అను 11వ దశకం సమాప్తం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. జై శ్రీకృష్ణ.